ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు దేవా. ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన లేఖన భాగాన్ని మేము చదువుకొని ఆయన ధ్యానం చేయబోతూ ఉండగా ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నగమ, నిన్నటి దినాన్న మనం 15వ అధ్యాయములో మరి దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై మరి నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు భయపడవద్దు, మరి నీకు కేడెముగా నేనే ఉంటాను అని, నీ బహుమానము రెట్టింపు చేస్తానని, మరి నీ సంతానాన్ని మరి నీ దాసులలో ఒకడు నీకు వారసుడవటం కాదు కానీ నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవుతాడు అని, నీ సంతానాన్ని మరి ఆకాశపు నక్షత్రముల వలె నేను విస్తరింపజేస్తాను అని చెప్పి మరి ఏ దేశమునకైతే మరి దేవుడు వెళ్ళమన్నాడో ఆ దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని నీకు నీ సంతానానికి అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే మరి అబ్రాము మరి ఇది నేను పొందుకుంటాను, నా సంతానం ఎలా దీనిని మరి సంపాదించుకుంటుంది అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అబ్రాము కోరికను నెరవేర్చినట్లుగా నిన్నటి దినాన మనం చూసాం. అంతేకాదు దేవుడు మరి తన కుమారుడు, తన భక్తుడు మరి అబ్రాము కోరిన కోరికను తీర్చడానికి ఆయనే దిగి వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైన పిల్లరా, ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ఈ వచనాల్లో మరి మనం చూస్తే దేవుడు అబ్రహాము ఖండించిన జీవుల మధ్య నడిచిపోవడం, అప్పటికి 10 జాతుల ప్రజలు నివసిస్తున్నటువంటి మరి కనాను దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని నిబంధన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లలారా, మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చడానికి కోరిక కలిగి ఉన్నాడు. ఒక కోరిక కోరాడు. మరి నా సంతానము దీనిని ఎలా సంపాదించుకుంటుంది, అది నాకు ఎలా తెలుస్తుందయ్యా అని దేవునిని అబ్రాము అడిగిన మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో మరి మనం చూసినట్లయితే మరి దేవుడు ఆ కోరికకు ఏం చేశాడు, కొన్ని మరి జీవులను తీసుకుని రమ్మని అబ్రాముకు ఆజ్ఞాపించాడు. వాటిని తీసుకుని వచ్చి దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. అంటే ఆ జీవులను మరి మూడేండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను మరి దేవుడు తెమ్మని చెప్పినప్పుడు అబ్రాము వాటిని తేవడం, దేవుడు వాటిని నడుముకి ఖండించమని చెప్పినప్పుడు కండెమునకు మరి ఎదురుగా ఆ కండెమును, ఏ జీవి యొక్క కండెమునకు ఎదురుగా ఆ జీవి యొక్క కండెమును ఎదురెదురుగా ఉంచినట్లుగా మనం చూసాం. ప్రియమైన పిల్లారా, మరి ప్రాచీన కాలంలో 2 వ్యక్తులు ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందానికి గుర్తుగా ఒక జంతువును రెండుగా ఖండించి ఆ భాగాల మధ్య నుండి నడిచి వెళ్ళాలి. ప్రియమైన పిల్లారా,
ప్రాచీన కాలంలో మరి మరి ఆ యొక్క ఆ జాతులు నివసించినటువంటి ఆ ప్రాచీన జీవన విధానంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు ఎలా చేసుకున్నారంటే ఒక జంతువును మధ్యకు ఖండించి ఆ రెండు భాగాల మధ్య నుండి వారిద్దరూ నడిచి వెళ్ళాలి ఇదే పిల్లర. దీనికి ఒప్పందం మీరిన వ్యక్తిని మిగిలిన వ్యక్తి ఆ జంతువును చంపినట్టు చంపవచ్చునని దాని యొక్క భావం. ఇదేం పిల్లరా, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒప్పందం చేసుకున్నప్పుడు మరి ఒక జంతువును ఖండించి ఆ ఖండించిన జంతువు బాగా మధ్యలో నుండి వారిద్దరూ నడిచి వెళ్ళాలి. ఇదేం పిల్లరా, మరి ఒకవేళ ఇలా ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు మరి ఆ యొక్క ఒప్పందాన్ని తప్పినప్పుడు ఆ జంతువును ఏ రకంగా అయితే ఖండించారో ఆ ఒప్పందం తప్పినటువంటి వ్యక్తిని కూడా అలాగే ఖండించాలని దాని యొక్క భావం. ఉదాహరణకు మనం లేఖనంలో చూస్తే ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తే మనకు ఈ రీతిగా కనిపిస్తూ ఉంది. హృదయం పిల్లరా, మనం చూస్తే మరి ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము మరి 18-19 వచనాల్లో మనం చూస్తే, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగముల కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యోధా అధిపతులను, యెరూషలేము అధిపతులను, వారి రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన పిల్లారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 17వ వచనంలో, మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే దేవుడు ఆ కనాను దేశంలో అప్పటికే ఉన్నటువంటి ఆ 10 జాతుల ప్రజలను మరి వెళ్ళగొట్టి నీకు ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని దేవుడు సంపూర్ణమైన వాగ్దానం దయచేశాడు. ఇదేం పిల్లారా, 8వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నా సంతానం ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటుందని నాకు ఎలా తెలుస్తుందని అడిగినప్పుడు మరి ఆ దేవుడు అన్నాడు కదా, ఆయన కొన్ని జీవులను తన వద్దకు మరి తెమ్మని వాటిని ఖండించమన్నప్పుడు మరి ఆ ఖండించిన జీవుల మధ్య నుండి ఆయన నడిచి వెళ్ళి తాను చెప్పినటువంటి మాటను తప్పకుండా నెరవేరుస్తానని అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ప్రియదే పిల్లరా, తన సంతానం విషయంలో కోరినటువంటి అబ్రాముకు ఈ నిబంధనకు మించిన సూచన మరొకటి లేనే లేదు. ఎందుకంటే ఇద్దరు మరి ప్రాచీన మరి కాలంలో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు ఒప్పందం చేసుకుంటే ఆ ఖండించిన జీవి మధ్యలో నుండి ఇద్దరూ నడిచి వెళ్ళాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే అబ్రామును మరి ఆ జీవుల మధ్య నడవనివ్వకుండా దేవుడే ఆ జీవుల మధ్య నడిచి వెళ్ళాడు అని అంటే ఇంతకంటే మరి ప్రశస్తమైనటువంటి నిబంధన మరి ఏ మనిషితో కూడా దేవుడు చేసి ఉండడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తితో ఒప్పందం చేస్తూ ఉన్నాడు. మరి ప్రియదేవులు ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో, దేవుడే అబ్రాహాముతో ఒప్పందం చేస్తూ ఉన్నాడు, ఈ సంతానానికి దేశాన్ని నేను ఇస్తానని. ప్రియదేవుని పిల్లారా, మరి అబ్రాహాముకు ఈ నిబంధనకు మించినటువంటి మరి సూచన మరొకటి ఏదైనా ఉందంటారా? దేవుడే అబ్రాహాముతో సంబంధం లేకుండా దేవుడే ఆ ఖండించిన జీవుల మధ్య నడిచి వెళ్ళినట్లుగా 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, మరి ఎందుకంటే ఇక్కడ దేవుడే స్వయముగా అబ్రాహామునకు బాగా అర్థమయ్యే విధంగా వారి పద్ధతిలో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆనాటి ప్రజలు ఏ రీతిగా ఒప్పందం చేసుకుంటారో అదే పద్ధతిలో దేవుడు అబ్రాహాముకు మరి నిబంధన చేయటం, వారి మధ్య మరి సూచనగా దేవుడు దానిని జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ ప్రమాణంలో దేవుడు అబ్రాహాముతో మరి కలిసి ఆ జంతుఖండాల మధ్య నడవలేదు. ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు ఒక్కడే ఆ జంతుఖండాల మధ్య నుండి నడిచి వెళ్ళాడు.
మరి ఆయన మాత్రమే నడిచి వెళ్ళాడు, కానీ మరి అబ్రాహామును మరి ఆ యొక్క నిబంధనలో ఉంచలేదు. అంటే ఇది అబ్రాహాముతో నిమిత్తం లేని నిబంధన. దీని నిమిత్తమే మరి దేని పిల్లరా ఇశ్రాయేలీయులు మరి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాణాన్ని మరి నెరవేర్చుకున్నాడు. దేని పిల్లరా ఇది అబ్రాహాముతో నిమిత్తం లేని నిబంధన. దీని ప్రకారం ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నప్పటికీ మరి ఆయన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకే మరి మనం చూసినట్లయితే మరి ఆ ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి మరి వారు మరి బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకొచ్చినప్పుడు మరి వారు మార్గమధ్యంలో వారు ఎంతో అవిధేయులుగా మరి మార్గమధ్యంలో దేవుణ్ణి ఎంతో మరి దేవుణ్ణి వేధించారు, అవమానించారు, మరి దేవుడికి బాధ కలిగించారు. ఆయన అవిధేయులుగా మారిపోయినప్పటికీ ఆయన వారిని పూర్తిగా నశింప చేయలేదు. ఎందుకో తెలుసా? ఆనాడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వారు ఎంత విసికించినా మరి ఆయన నామానికి మరి అవమానం తెచ్చిన దేవుడు వారిని పూర్తిగా సమూల నాశనం చేయలేదు. అబ్రాహాముతో అన్నాడు కదా, నీ 4వ తరం మరి దేశాన్ని స్వతంత్రించుకుంటుంది. నీవు నన్ను చెప్పిన మాటను వినలేదు కనుక నీవు నిండు వృద్ధాప్యములో మరి నీవు భూమికి చేరతావని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఎన్ని రకాలుగా అయినా మనిషిని ఆయన మలుచుకుంటాడు. ప్రియదేని పిల్లారా, అబ్రాహాముతో చేసిన నిబంధన కారణాన్ని బట్టి వారు అరణ్యములో మరి దేవునిని ఎన్నిసార్లు శోధించినా మరి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 10 రకాల మరి జాతులు ఆ దినాలలో ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకొని దేవుని భయము లేని ప్రజలుగా వారి పాపము మరి దేవుని సన్నిధిలో పరిపూర్ణము కాని కారణంగా మరి దేవుడు మరి ఆ 10 జాతులను వెళ్ళగొట్టి నీకు నీ సంతానానికి దీనిని నిత్య మరి వాగ్దానం భూమిగా నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అవును, నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు మరి నెరవేరుస్తూనే ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నీకు నీ జీవితంలో కూడా ఆయన ఎన్నో వాగ్దానాలను మరి అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతూ ఉన్నాయా? అనేకములు దేవుడు నెరవేర్చి ఉన్నాడు, ఇంకనూ నెరవేర్చాలని ఆశపడతా ఉన్నాడు. ఒక వ్యక్తితో నిత్య నిబంధన చేసినటువంటి మరి దేవునిగా మరి మన దేవుడు కనపడతా ఉన్నాడు. మనిషితో నిబంధన చేయటం ఏంటండి? ఆ మనిషి ఎంత నచ్చితే మరి దేవుడే దిగొచ్చి ఆ మనిషితో నిబంధన చేస్తాడు. ప్రియదేని పిల్లారా, అలాగున మరి అబ్రాహాము దేవునిని నమ్మాడు. నిరీక్షణ లేని కాలంలో మరి దేవుని మాటకు విధేయత చూపి మరి దేవుడు వెళ్ళమన్న దేశానికి వచ్చాడు. ఎవరండి దేవుని మాట విని మరి నీ దేశమును నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ బంధువులను నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే ఈ దినాన్ని ఎవరైనా వెళ్ళగలరా? మరి మనం చూస్తే పొరపాటును కూడా ఎవరు కాలు పెట్టరు. మరి అబ్రాహాము నిరీక్షణ లేని దినాల్లో మరి దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజున నీవు కూడా మరి నిత్యుడైన సత్యవంతుడైన సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నావా? ఆ సర్వాధికారి అయిన దేవుడే ఈ రోజున నిన్ను సలింపజేస్తూ ఉన్నాడు. నీవు జీవముతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చేతులు చాచి నీవెంత ఘోరపాపివైనా, నీవు మరలా పాపములో పడిపోతా ఉన్నా, నీవు ఒక్క క్షణము కూడా దేవునికి సమయం కేటాయించకపోయినా, దినములో కనీసం ఆయనను తలచకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నా, దేవుడు నిన్ను క్షమించి ఆయన తన రెక్కల కింద నేను కాస్తూ ఉన్నాడే. కృతజ్ఞత లేని బ్రతుకుతా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజే ప్రభువుకు కృతజ్ఞులై బ్రతకండి. దేవుడు మీ జీవితాల్లో అనేక వాగ్దానాలు నెరవేర్చాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి తగిన భక్తిని, నీతిని, యథార్థతను కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తుంది. అబ్రాహాము వలె మరి దేవుడే నిబంధన చేసిన జనులుగా మీరు మారాలని
ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అలాగున దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఒక వ్యక్తితో నిబంధన చేసిన గొప్ప దేవుడవు నీవే నాయన. ఈ లోకంలో మరి ఎవరు లేరు తండ్రి. అయ్యా, ఇదిగో అబ్రాము అయ్యా మిమ్మల్ని నమ్మినట్లుగా మేము కూడా మిమ్మల్ని సంపూర్ణులుగా నమ్మి అయ్యా నీ యందు భయము భక్తి కలిగిన వారమే, యథార్థత నీతి కలిగిన వారమే జీవించడానికి కృప చూపమని, మా జీవితాలు అనేక మందికి మాదిరికరమైనగా అయినా అనేక మంది జీవితాలు మారటానికి అనువుగా నైనా ఇదిగో తండ్రి విశ్వాస క్రియలు కలిగిన వారిని బ్రతకడానికి కృప చూపమని, మీరు చేసిన నిబంధన ఎంతో స్వచ్ఛమైనది నాయన. దానిని మీరు తప్పక నెరవేర్చారు అయ్యా. నీ ప్రజలకు ఇస్తానన్న దానిని తప్పకుండా నీవు నెరవేర్చిన గొప్ప దేవుడవు నాయన. అవును, నీవు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చగలిగిన అధికారం కలిగిన వాడు నాయన. నీవు నెరవేర్చటకు అధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు తండ్రి. అయినా దానిని మేము గ్రహించకుండా ఈ రోజున నేను అనేక మంది అనేక మార్గములలో తప్పి తిరుగుతూ ఉన్నారు. వారి పాపములో పడిపోతూ ఉన్నారు. ఒక్క క్షణము కూడా నీకు సమయం ఇవ్వకుండా నాయన వారు జీవిస్తూ ఉన్నారు. అయినా అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యానికి విధేయత చూపకుండా నీ బోధకు చెవినివ్వకుండా నీ బోధని విని వదిలేసేవారిగా నైనా ఈ లోకములు ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన, మమ్మల్ని కరుణిస్తూ ఉన్నావు నాయన. నీ ప్రేమతో మమ్మల్ని చాకుతూ ఉన్నావు తండ్రి. నీ రెక్కల నీళ్ళలో కాచి భద్రపరుస్తూ ఉన్నావు నాయన. అయ్యా ఇటు నైనా గొప్ప దేవుడిని విడిచిపెట్టి అయ్యా ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉండగా అందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎలా పడితే అలా జీవిస్తున్నాను, నీ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజే నాయన అయ్యా మీ చేతుల కిందకి వాళ్ళు వచ్చి నీ వాక్య ప్రకారం, నీ మాట ప్రకారం, నీ మార్గంలో నడుస్తున్నట్లుగా సహాయం తెచ్చేయమని ఈ దినం మేము చేయి పనులన్నిటి మీద మీ కన్న దృష్టి ఉంచి ఈ దోతలకు ఆపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.